నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈరోజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొన్ని న్యూస్లలో ఏమొచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చి పడేశాడు, నోటికొచ్చినట్టు వాగాడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీశాడు అని చెబుతున్నారే తప్ప అసలు దాంట్లో కంటెంట్ ఏంటి, అసలు ఎందుకు ఇలా మాట్లాడారు, అసలు దాంట్లో మాట్లాడిన దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందని ఎవరైనా ప్రశ్నించారా? అవన్నీ మనకెందుకు, ఇచ్చి పడేశాడు, చేసేస్తున్నాం, తిట్టాడు, అయిపోయింది. ఒక పెద్ద వయసున్న ఒక నాయకుడు, ఒక పదవిలో, ఒక గౌరవనీయమైన పదవిలో, సీఎం పదవిలో ఉన్న ఒక నాయకుడిని బావిలో దూకి చావు అనేటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు 10వ తేదీ ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా గ్రాండ్గానే చేస్తున్నారు, అందరు ప్రేక్షకులు కూడా వచ్చారు. సో ఈ కడుపు మంట వల్ల ఈ వ్యాఖ్యలు చేసినారు అనుకోవచ్చు కదా. ఏం సాధించారని సూపర్ హిట్ సూపర్ 6 అని పెట్టారు కదా. మరి ఇంతకు ముందు మీరు కూడా నవరత్నాల పేరుతో చక్కగా ప్రజలకు తీసుకెళ్తామని తీసుకొచ్చారు కదా. అవి ఏమాత్రం సక్సెస్ సాధించాయని అనుకుంటున్నారు? అసలు ప్రజలను అడగాలి ఆ మాటల గురించి. ఎలా మాట్లాడతారంటే నాకు ఇంకా నోరు కూడా రావట్లేదు. సో ఇక చెప్పాలంటే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏంటి అంటే పెన్షన్ పెంపుదల. అవును, పెన్షన్ పెంపుదల చేశారు, బాగానే అమలు చేశారు. ఉన్న 4 ఇయర్స్ 5 ఇయర్స్లో కూడా అమలు చేశారు, పెన్షన్ పెంచారు. ఎలా పెంచారు? అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచారా? లేదు. ఇదేదో ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ లాగా విడతల వారీగా సంవత్సరానికి 500 పెంచుకుంటూ వచ్చారు. ఇదా ప్రజలకు అమలు చేసే పథకం? ఓకే, మీరు అన్నట్టు నవరత్నాలు వీళ్ళు ప్రకటించకపోయినా కానీ సూపర్ 6 అని ఒక 6 చక్కగా ప్రకటించారు. వాటన్నిటికీ కూడా షెడ్యూల్స్ అయ్యాయి, ఆల్రెడీ సగం అయిపోయాయి, ఇంకా సగం షెడ్యూల్స్ అయ్యాయి. సో అవి కూడా నెరవేరుతాయి. అంటే ఇవన్నీ అమలు చేసినంత వరకు, అంటే ఆ 3 అమలు చేసినంత వరకు చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళాయి. వాళ్ళు చెప్పింది 6 అయినప్పటికీ కూడా ఎన్ని అమలు చేశారనేది కూడా ఆంధ్ర ప్రజలకు తెలుసు. సో వాళ్ళే చెప్తారు. మరి ఆంధ్ర ప్రజల్లో ఇంత మద్దతు ఉంది కాబట్టే అంతమంది, అంత భారీ సంఖ్యలో అక్కడ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనేది అంత సక్సెస్ఫుల్ అయింది. సరే, యూరియా కొరత అని అంటున్నారు. యూరియా కొరత అని మీకు ఎవరు చెప్పారు? రైతులు వచ్చి చెప్పారా? ఎక్కడ చెప్పారు? ఇవ్వండి, కొన్ని వీడియోస్ పంపించండి రైతులు చెప్పినట్టువి. యూరియా కొరత అని అసలు వాళ్ళు రైతులు అర్థం కావట్లేదు, వైసీపీ కార్యకర్తలు అర్థం కావట్లేదు. మీకు మీరు చించేసుకుంటున్నారనమాట, యూరియా కొరత యూరియా కొరత అని. యూరియా కొరత ఉంటే రైతులు ఇంత కూల్గా ఎలా ఉంటారండి? ఉంటారా? ఉండరు. సరే, మేము గవర్నమెంట్ కాలేజెస్ పెట్టేశాము, వైద్య కాలేజీలు పెట్టామని చెప్పేసి అంటున్నారు. ఓకే, అప్పుడు ఎందుకు అమలు కాలేదు, ఇప్పుడు ఎందుకు అమలు అవుతున్నాయి? అప్పుడు సీరియస్గా ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజధానిలో కనీసం శంకుస్థాపన కూడా చేయలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల ఒక్కదానికి కూడా శంకుస్థాపన చేయలేకపోయారు. కానీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ శంకుస్థాపన కూడా పూర్తయిందన్న విషయం మర్చిపోకండి. ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటున్నారు అందరు కూడా, రాజధాని అక్కడ స్టార్ట్ అవుతుంది, అమరావతి మా రాజధాని అని. సో అది బెటరా, ఇది బెటరా? 5 ఇయర్స్ ఉన్నా కూడా ఎటువంటి అప్డేట్స్ లేనిది ఇప్పుడిప్పుడే కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఇప్పుడు కూటమి అనగానే అందులో బీజేపీ కూడా ఉంది. మరి బీజేపీ కూడా కూటమిలో ఉన్నప్పుడు మరి ఉపరాష్ట్రపతి ఎన్నికకెళ్ళి మీరు ఎందుకండి కూటమికి మద్దతుగా రాధాకృష్ణన్కి ఓటేశారు? అంటే మీకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఒక రకం. మీరు జైలుకి వెళ్ళినా, మీరు జైలుకి పంపించినా వెళ్ళి కూర్చోవాలి, మహిళలను తిట్టి పోసినా కూర్చోవాలి, ఏమన్నా మీరు మాత్రం పతిత్తు మాటలు. కనీసం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు అన్నదానికి వాళ్ళు రిప్లైలు కూడా ఇవ్వట్లేదంటే అర్థం చేసుకోండి ఎంత గాలి కొదిలేశారో మాటలని. సో ఇక్కడే తెలుస్తుంది ఎవరి మాటలు ఎంత ఉదారంగా ఉన్నాయి అనేవి. సో ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు. అయితే ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్కి నారా లోకేష్ గారు కూడా రావాల్సి ఉంది. కానీ అక్కడికి వచ్చి ఆయన హల్చల్ చేయొచ్చు, మేము బాగా పథకాలు చేస్తున్నాం, సో మేమే ఫేమ్ అన్న రీతిలో అక్కడ హల్చల్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ నేపాల్లో మన తెలుగు వారు అక్కడ చిక్కుకున్నారని ఆ పనిలో పడ్డారు. అంటే నాకు ఈ ప్రోగ్రామ్స్ కన్నా కూడా ప్రజలే ఇంపార్టెంట్ అన్న రీతిలో ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ప్రజలకు మద్దతు ఇస్తుంది ఎవరు, ప్రజల మంచి కోరుతుంది ఎవరు, ఇక్కడే తెలిసిపోతుంది. సరే, మా ప్రభుత్వము అమల్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం చేస్తాము అన్న ఒక హామీ ఇచ్చారు మీరు నవరత్నాల్లో భాగంగా, గుర్తుందా? సో ఆ హామీ ఏమాత్రం నెరవేరిందండి? మద్యాన్ని సమూలంగా నివారిస్తామనేది పక్కన పెడితే కొత్త మద్యాలు తెచ్చి ఎంతమంది ఆ మందు తాగి హాస్పిటల్ పాలయ్యారో కూడా మీకు తెలిసిందే. ఇప్పటికీ నడుస్తుంది ఆ లిక్కర్ కేసులో. నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించాలంటే బాబుకి ఎంతసేపు పని అండి? ఒక్క రోజు పని పెట్టించవచ్చు. కానీ వాళ్ళు చేసిన పని మనం ఎందుకు చేయాలి?
ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజల్లో మనం ఉన్నాం కాబట్టి మనం చేసేటి మనం చేస్తే ఆ బుద్ధే వస్తుందని చెప్పేసి అంటున్నారు. సొంత ఫ్యామిలీలోనే హెచ్చు తగ్గులు ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత ఫ్యామిలీ వాళ్ళ ప్రేమ ఆధారాభిమానాలే మీకు కనిపించడం లేదు. కానీ ఇక్కడ చూస్తే ప్రజలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మొత్తం అందరూ కూడా ఆయన వెనుకే ఉన్నారు. కూటమిలో చిచ్చులు రగులుతున్నాయి, ఒకరికొకరు సెట్ అవ్వట్లేదు. అవును, 3 కూటములు ఉన్నాయి. ఇప్పుడు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గాల్సి వస్తుంది. అవి చిన్న చిన్న గొడవలన్నీ కూడా వాళ్ళు సర్దు మణిగించుకుంటున్నారు. కానీ ఏదేమైనా సరే ఈ ఎఫెక్ట్ ప్రజల మీద పడుకోకుండా చూసుకుంటున్నారా లేదా? సో ఇంకొక విషయం చెప్పాలంటే జిల్లాల వ్యవస్థీకరణ, జిల్లాలను ఎక్కువ చేశారు. అది చేసిన క్లారిటీ చేశారా? అది లేదు. సగం ఇక్కడ సగం అక్కడ అన్న రీతిలో జరిగింది. జిల్లాలని విభజన చేసినప్పుడు అసలు మెయిన్ జిల్లాకి వెళ్ళాలా, లేకపోతే కొత్తగా క్రియేట్ చేసిన జిల్లాకు వెళ్ళాలా, మా పనులు ఎక్కడ చెక్కదిద్దుతాయి, అసలు ఏ జిల్లా అని చెప్పుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఎంత మొదలైంది తెలుసా ప్రజలకి? సో ఇవన్నీ చూస్తుంటే ఇంకొక పక్క ప్లాన్ చెప్తున్నానండి. ఏంటి అంటే వాలంటీర్లతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టించారు. బీటెక్లు, ఎంటెక్లు, లాలు ఇలా ఎన్నెన్నో గవర్నమెంట్ జాబులు సాధించాల్సిన యువతని 5,000 రూపాయలకి ప్రజాసేవ నిమిత్తం అక్కడ నియమించారు. ప్రజాసేవ అవసరమే కాదనట్లేదు, కానీ 5,000 రూపాయల ఏంటండి? బీటెక్లు, ఎంటెక్లు చేసిన 5,000 రూపాయలకైనా ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు కల్పించి వాళ్ళ అర్హతకు సరైన జాబ్ అనేది నియమించాల్సి ఉంటుంది. అప్పుడు కదా ప్రభుత్వం సక్సెస్ అయ్యేది. సో ఇది కూడా తెలుసు ఆల్రెడీ ఎన్ని పరిశ్రమలకి ఏర్పాట్లు జరుగుతున్నాయో. ఇక పక్క చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ రాకముందు అనంతపురంలో పెనుకొండలో కియో కంపెనీ ఏర్పాటు చేశారు. ఎంతమంది యువత, చదువు వచ్చినోళ్ళు, చదువు రానోళ్ళు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తుందో మీకు తెలుసా అండి? ఇలాంటి పరిశ్రమలు తీసుకురావాలి. అప్పుడే కదా యువత వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఫ్రీగా అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తే చాలు, ఉద్యోగ కల్పన ఉంటే చాలు. ఇదొక్కటి చేస్తే ఆటోమేటిక్లీ యువత మీ వెంట వస్తారు. అంటే ప్రజలని ఆకట్టుకోవాలంటే ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ద్వేషించడం, దూషించడం, నానా మాటలు అనడం, సీఎం దిగిపోవాలి, ప్రభుత్వం కూలిపోవాలి, ఇది కాదు. అపోజిషన్లో ఉన్నా సరే మనం చేసేది మనం చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నుకుంటుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సరే, ఒకవేళ నారా చంద్రబాబు మంచోడో చెడ్డోడో పక్కన పెట్టండి, నిజంగానే చెడ్డోడే అని అనుకుందాం. మరి అంత పెద్ద వయసు ఉన్నోళ్ళని బావిలో దూకి చావు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి. సరే, మీరు తప్పు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు, కానీ మాటని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. మనమేం చేసాం, వాళ్ళేం చేస్తున్నారో ఒక్కసారి పోల్చి చూసుకోండి, అర్థమవుతుంది. సో ఇవన్నీ మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా నిజంగా అన్ని గమనిస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.